ఎప్పుడు అంటే ఆడియన్స్గా ఆయన జర్నీలో మేమంతా భాగమే, కానీ డైరెక్ట్గా ఆయన జర్నీలో ఎప్పుడు భాగం అవ్వలేదు కదా. సో బట్ ఈరోజు ఈ ఫంక్షన్కి ఇక్కడ ఉండడం వల్ల నేను డైరెక్ట్గా ఆయన జర్నీలో భాగం అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ మేకింగ్ మీ సంవత్సరాల నట జీవిత వేడుక ఇంత బాగా జరుగుతున్నాం. అందులో మేము పార్టిసిపేట్ చేసే అవకాశం మాకు రావడం అన్నది అత్యద్భుతం. చాలా చాలా సంతోషం. ఈ సంతోషం మీరు ఎంతగా పంచుకున్నారో అంతమంది సంతోషంగా మాకు. ఎందుకంటే ఇది కేవలం బాలయ్య బాబుకు జరుగుతున్నటువంటి 50 సంవత్సరాల నట జీవిత వేడుక కాదు, సినిమా ఇండస్ట్రీకి జరుగుతున్న వేడుక నేను భావిస్తున్నాను.